ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముందుగా పోయిన సంవత్సరానికి మొత్తం మనం చేసిన పనులు, కష్టాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు అన్నీ కూడా ఒకసారి గుర్తుంచుకొని ఈ కొత్త సంవత్సరంలో ఎలాంటి బాధలు ఏవి లేకుండా మంచి సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కరు కూడా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ ప్రతి ఒక్కరు ఆనంద సమయంలో కేకు కట్ చేసుకొని మన యొక్క బాధలు, కష్టాలు ఏమన్నా ఉన్నట్టయితే అవి కూడా తలుచుకొని కొత్త సంవత్సరంలో మంచిగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ సమయంలో అందరికీ వీడియో చేసి చూపించాలని మా ఫ్రెండ్స్ అందరితోటి ఆనందంగా ఉన్నాము. ఎప్పటిలా కాకుండా సిటీలో ఉండకుండా కొద్దిగా పల్లె వాతావరణంలో, పచ్చడి వాతావరణంలోకి వెళ్దామన్నా అని చెప్పేసి అందరు అన్నప్పుడు వెళ్దామని చెప్పేసి మేము రావడం జరిగింది. వచ్చి మేము ఇక్కడ కేక్ కట్ చేసుకొని అందరం మంచిగా కొత్త సంవత్సరం మంచి సెలబ్రేషన్ బాగా గ్రాండ్గా చేసుకుంటున్నాము. ఈ మంచు బాగా పడుతుంది, చల్లగా ఉంది, చల్లటి సమయం ఇది. ఇంకా కేక్ కట్ చేసుకున్న తర్వాత కోళ్ళు కూడా కోసుకొని మంచిగా ఎంజాయ్ చేసుకుందాం అని చెప్పేసి ఒక 2 కోళ్ళు తీసుకొచ్చినాము. 2 కోళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు చెప్తావురా? అరే నాకు తెలుసు, ఒక 2 కోళ్ళు తీసుకొచ్చాము. కోళ్ళు కూడా కట్ చేసి మంచిగా గ్రాండ్ గా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. మాతో పాటు మీరు అందరూ కూడా చేసుకోండి, మంచిగా ఎంజాయ్ చేసుకొని మంచిగా కొత్త సంవత్సర వేడుకలలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. మాతో పాటు మీరు మీ దగ్గర చేసుకొని ఆనందించండి. మేము ఇక్కడ చేస్తున్నాం, మాలో మీరు కూడా అందరూ ఐక్యమై అందరం కూడా కలిసి నూతన సంవత్సరం చాలా గ్రాండ్గా చేసుకుందాం. ఇవి ఒక కేకు తీసుకొచ్చాము. ఈ కేకు మా పిల్లలు చాలా కష్టపడి తీసుకొచ్చారు. అక్కడ కేకులు దొరకకపోతే లైన్లో నిలబడేలా తీసుకొని వచ్చారు పాపం. అప్పటి నుంచి 2 గంటలు టైం పట్టింది కేకు తీసుకురావడానికి. తీసుకొచ్చి ఇక్కడ ఈ చలి ప్రాంతానికి వచ్చాము. వచ్చేసరికల్లా మొత్తం అంతా పగులు పడుతుంది. అందుకే కోసుకుందామని చెప్పేసి అన్న దబ్బున కానీ అన్న అని చెప్పేసి అంటున్నందుకు మేము అందరం కూడా మంచిగా సిద్ధమైపోయాం. అదేవిధంగా మీరు కూడా ఏమనుకోవద్దు, ప్రతి ఒక్కరు కూడా ఈ సెలబ్రేషన్లో ప్రతి ఒక్కరు పాలు పంచుకొని అందరు కూడా ఆనందించండి. ఈ ప్రశాంతమైన హృదయాలతో మనం ఈ సంవత్సరం కొత్త సంవత్సరం వేడుకలు స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి అందరికి కూడా హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. కేక్ కట్ చేస్తున్న న్యూ ఇయర్, కొత్త సంవత్సరం న్యూ ఇయర్. ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సమాధానం అందరికీ కలుగునట్లు కోరు. న్యూ ఇయర్ పండగ స్టార్ట్ చేసినాం చూడండి. ఇక 2 కోళ్ళు ఇందాక చూపించాం కదా, 2 కోళ్ళు మొత్తం కోసేసినాం, కోసి రెడీ చేసినాం. వీటిని ఇప్పుడు కాల్చి దావత్ చేసుకోవడానికి మేము రెడీగా ఉన్నాము. ఒక్కరు కూడా మాటినట్లే, మా పిల్లల్ని రాండిరా రాండిరా అంటే ఒవ్వడు కూడా రావట్లే. నేనే మొత్తం అంతా చేసుకొని మొత్తం మా పిల్లలకి మంచిగా పెట్టడానికి న్యూ ఇయర్ సెలబ్రేషన్ మొత్తం నీదే అన్న అని చెప్పినందుకు నేనే చేసి పెడుతున్నాను మా పిల్లలందరికీ. ఇక చూడండి, ఇప్పుడు మనం ఇంకా వీటిని ఫ్రై చేసుకొని మంచిగా కాల్చుకొని తినడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా మాతో పాటు ఆనందించండి. వీటికి ఇప్పుడు ఉప్పు, కారం ఇవన్నీ కలుపుతాను. పసుపు పెడుతున్నాను. పట్టుకొని ఎక్కడ రుద్దుదామన్నా కూడా అయితలేదు, ఇది అంతా. ఇక పసుపు, సాంబార్ పొడి మొత్తం అంతా రుద్ది మంచిగా ముక్కలకు పట్టుకొని మంచి టేస్ట్ ఉంటుందని చెప్పేసి ఉప్పు, కారం, పసుపు అన్నీ పెట్టేసి ఇంకా మంచిగా ఇప్పుడు ఉప్పు, కారం, సాంబార్ పొడి అన్నీ కలిపి మంచిగా ఇప్పుడు ముగ్గుల మీద పెట్టుకొని కాల్చుకొని తింటే ఎట్లా ఉంటుంది సామిరంగా. ఈ ప్రకృతి సిద్ధమైన ఈ విధంగా చేసుకొని తినాలా, ప్రకృతిలో విధంగా చేసుకొని తినాలా. కాబట్టి మంచిగా కోడి మొత్తం ఈ విధంగా పూతం చేసి కోడికి ఇట్లా అంతా కలిపినాం. మసాలా, కలిపి అన్న మా పిల్లలు మంచిగా కారం బాగుండాలని చెప్పినారు. మంచిగా కారం పెట్టేసి మంచిగా పెట్టేసినాం. ఈ విధంగా ఒకటి అయిపోయింది. ఇక రెండోది
దాని కాలు పీకే వద్దురా బాబు పీకేయకండ్రా దానికి కావాలంటే లేదు మేము చేస్తామని చెప్పేసి అట్లా చేసిరు. ఈ పసుపు పొడి, కారం, ఉప్పు, ఇట్లా 2 కాళ్ళు ఉంటే మంచిగా పట్టుకొని కాల్చుకోవడానికి కూడా బాగుంటుంది. ఒరే నాయనలారా వినండ్రా అని చెబితే కూడా ఒక్కడు కూడా వినరు. ఓరు నాయన భలే సతాయిస్తారు. అబ్బా 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 పిల్లలు మాత్రం ఏమో పండగలు అంటారు తప్ప పండగలకి ఇట్లా తీసుకొస్తే మొత్తం నా మీదనే పడిద్ది. నువ్వు హోటల్ మేనేజ్మెంట్ చేసినావు కదా, నీకు అన్ని వంటలు వచ్చు, మొత్తం నువ్వే పొతం చేసుకోవాలా, నువ్వే తినాలా, మేము తింటాము నువ్వు చేయాలని చెప్తారు. బాలే ఉన్నారా నాయనలారా, ఏం ఓపికెళ్ళేని జీవితాలు జీవిస్తున్నారా. బాబా ఎందుకురా నవ్వుతుండ్రా? వెళ్ళారా న్యూ ఇయర్ గ్రాండ్గా చేయాలంటారు. నేను పని చేస్తుంటే నవ్వుతుండ్రు. ఏం ఎదిగిపోయారురా బాబాలారా. అబ్బా మీలాంటి పిల్లల్ని నేను చూడలేదురా. వాడు చూడు పైన మంట పెట్టరా అంటే కింద పెడుతుండు. ఇంకా ఇగో తయారైంది మొత్తం పాటికి మొత్తం శుభ్రంగా రుద్దా. ఇంకా చూసుకో కింద పెడుతున్నా నా సామిరంగా. కింద పెడితే కాళ్ళ కింద నుంచి పెడితే ఇంకో ఇట్లా మెడకాడికి వస్తుంది. ఇది ఇంకా ఇట్లా పెట్టి కాల్చుకొని ఇంకా చూడు ఒకటి పెట్టినా ఇట్లా కిందికి జరిపి 2 జత మీద ఉన్నాయి కదా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే మొత్తం ఇక 2 కలిపి కింద పెడితే పై వరకు ఎట్ట వస్తాయి చూడండి నా స్వామి రంగంగా కాలుతాయి. ఇంకా గ్రిల్ మీద పెట్టి ఓకే రైట్ ఇవి తీసుకొని కాలుద్దాం. రాండి చూపిస్తా ఎట్లా కాలవాలి ఏందని చెప్పేసి చూపిస్తా. తీసుకొని పోతున్నా రండి. ఇది ఇట్లా ఈ సంగతిగా ఇట్లా కాలుస్తున్నా చూడండి. అంటే ఇట్లా మంచిగా మాడకుండా తిప్పుకుంటూ ఉండాలి మంచిగా. అప్పుడు గ్రిల్ చికెన్ జబర్దస్త్ ఉంటుంది. ఇట్లా కాల్చుకుంటూ ఉండాలి. మా పిల్లలేమో ఎవరు మాటినట్లేదు మొత్తం నేను చేసుకోవాల్సి వస్తుంది. ఏం చేస్తాం, న్యూ ఇయర్ కదా, కొత్త సంవత్సరం కదా, పాత సంవత్సరం బాధలన్నీ మర్చిపోయి కొత్త సంవత్సరం వేడుకలు ఇట్లా చేస్తున్నాం. మాతో పాటు మీ అందరు కూడా ఆనందించండి. ఓకే ఫ్రెండ్స్. ఇదంతా కాల్చిన తర్వాత మా పిల్లలకి మేము అందరం పెట్టి ఏ విధంగా ఉందో దీని టేస్ట్ చూసి చెప్తాను. మళ్ళీ అప్పుడు ఎట్లా ఉందో ఒక్కసారి చూద్దాం. కాల్చేది అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు తినడానికి సిద్ధం అవుతున్నాం. ఒకసారి చూడండి. అందరం కలిసి ఆనందంగా పండుగ చేసుకుందాం. ఇక మొత్తం కొత్త బట్టలు కూడా న్యూ ఇయర్ కానీ వేసుకుంటే మొత్తం పాడైపోయినాయి, మొత్తం మసి పొగతోటి పాడైపోయినాయి. కాబట్టి న్యూ ఇయర్ కంటే ఎక్కువేం కాదు అని చెప్పేసి మా పిల్లలందరికీ చెప్పాము. తినడానికి సిద్ధం అవుతున్నాం చూడండి. రైట్ బాబు ఒక ఏమన్నా తీసుకురండి అయ్యా, తీసేద్దాం. కాల్ని రెడీ చేసిన అప్పటి నుంచి కూర్చున్నారు కదా, ఇప్పుడు రండి ఏదైనా ఒకటి తీసుకొస్తే గిన్నెలు వేసేస్తా. ఓకే రైట్. పిల్లలు గిన్నె తీసుకొచ్చి ఇచ్చినారా, ఇక్కడ పక్కన పెట్టుకున్నాను. అదే రైట్ వెళ్ళిపోతున్నా. మొత్తానికైతే సక్సెస్ చేసినాం. న్యూ ఇయర్ అయితే సక్సెస్ అయిపోయింది. ఓకే రైట్. ఇక
కోడిని కోసినట్టు ఇది నిమ్మకాయ కోయడానికి కూడా ఈ కత్తితోటే కోస్తున్నాం. పిల్లలందరూ ఉన్నారు. ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కదా, ఈ తెగను కూడా తెగుతలే మొండి కత్తున్నది, గొంతు కోసుకున్నా దిగేటట్లు. అబ్బా చేతితోటైనా కట్ చేయొచ్చు కదా. ఇక ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేస్తున్నాము. అందరికి ఇక మా పిల్లలకు పెడుతున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క నిమ్మకాయ తీసుకోండి. ఇక అందరికి ఒక్కొక్క నిమ్మకాయ చేస్తున్నా. దయచేసి మా యొక్క వీడియో నచ్చినట్టయితే అందరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మా యొక్క వీడియో తీయడానికి చాలా టైం పట్టింది. ఇదంతా పాటలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఎవరు కూడా ఏమనుకోవద్దు. నాకు కొంచెం పెద్ద ముక్క వచ్చింది, అయినా తింటా నేను. ఓకే 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 తినండి తినండి. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి కూడా. ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఎంజాయ్ చేసుకుంటా మంచిగా తినండి. పైగా మా కెమెరామెన్ ఫీల్ అయిపోతాడు. ఓకే ఓకే అందరు కూడా పిల్లలందరూ కలిసి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. కొత్త బట్టలు పాడైపోయినాయి, ఇంకేం చేస్తాం. ఓకే మరి అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇలాంటి కొత్త సంవత్సరం మళ్ళీ ఎప్పుడు కూడా జరుపుకొని అందరూ కూడా ఆనందంగా ఉండేటట్లు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చినట్టయితే అందరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసి 10 మందికి తెలిసేటట్టు చూడండి. అందరం కూడా మరొకసారి అందరికి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.